పోలింగ్ బూతుల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యతగా గుర్తింపు పొందాలి. ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్తలు, సైనికులే స్వయంగా రేవంత్ రెడ్డిగా నిలబడి ఈ ఎన్నికల్లో పోరాడుతున్నారు. కాంగ్రెస్ బలాన్ని నేరుగా ఎదుర్కొని గెలవలేకే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు దొంగదెబ్బ తీయటానికి ప్రయత్నిస్తున్నాయి అని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. 75 పోలింగ్ బూతులున్న కొడంగల్ అసెంబ్లీలో ప్రతి కార్యకర్త గుర్తించాలి. ఇవాళ వాళ్ళు ఒకటే, కొడంగల్లో ఇబ్బంది పెడితే, ఇంట్లో పొగ పెడితే రేవంత్ రెడ్డి బయటికి రాకుండా ఉంటాడు. ఇంట్లోనే ఆయనకు సమస్యలు సృష్టిస్తే ఆయన బలమైన యంత్రాంగం, ఆయన బలమైన సైనికులు, ఆయన ఏడ ఉన్నా గ్రామ గ్రామాన వాళ్ళే సైనికులై, కథానాయకులై, వాళ్ళే రేవంత్ రెడ్డి ఎన్నికల్లో నిలబడ్డట్టుగా వాళ్ళే స్వయంగా రేవంత్ రెడ్డి ఎన్నికల్ని చేస్తున్నారు. వీళ్ళని ఎదురుగా దెబ్బతీయలేం, ఎదురు నిలబడి వీళ్ళ మీద గెలవలేం. కాబట్టి దొంగ దెబ్బతీయాలని బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు ఈరోజు మన దగ్గర కుట్ర చేస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ది మరియు దేవాదుల ప్రాజెక్టు రివ్యూ మీటింగ్లకు స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు గైర్హాజరు కావడం దారుణం. కాంట్రాక్టులు, కమిషన్ల గొడవలు మరియు రాజకీయ ప్రయోజనాల కోసమే చూస్తూ రైతుల జీవితాలను ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యంగా దేవాదులపైన 13వ తారీఖు నాడు మా జిల్లాకు సంబంధం లేని వారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా జిల్లాకు సంబంధం లేని పొంగలేరు శ్రీనివాస్ రెడ్డి గారు, మా జిల్లాకు సంబంధం లేని బట్టి విక్రమార్క వచ్చి రివ్యూ చేసిపోయారు. అదేవిధంగా నిన్న మా జిల్లాకు సంబంధం లేని మా జిల్లాకు సంబంధం కాని పొంగులేటి గారు, మా జిల్లాకు సంబంధం లేని పొన్నం ప్రభాకర్ గారు వచ్చి రివ్యూ చేశారు. కానీ మా మంత్రులు ఎక్కడ పోయారు? మా జిల్లా మంత్రులు ఎక్కడ పోయారు? మొన్న 13వ తారీఖు నాడు కొండ సురేఖ రాలేదు, సీతక్క రాలేదు, మంత్రులు ఇద్దరు. మళ్ళీ నిన్న రివ్యూ. ఇంత ఇంపార్టెంట్ మీటింగు, రైతుల జీవితాలతో అటలాడుతున్న ఈ ప్రభుత్వం యొక్క ఆ జిల్లా మంత్రులు నిన్న కూడా హాజరు కాలేదు. అంటే కమిషన్ల కాడ గొడవనా, ఒకరి మీద ఒకటి వడకనా, లేకపోతే మహిళా మంత్రులని, గిరిజన మంత్రి అని, బీసీ మంత్రి ఏమైనా చులకన చూపు చూసి ఈ కమిషన్ రెడ్డి వాళ్ళ మీద కక్ష పెట్టుకొని కావాల్సి పిలుస్తలేడా అనేది అర్థం కావట్లేదు. వీళ్ళ కమిషన్ల గోడకి, వీళ్ళ కొట్లాటలకి, వీళ్ళ కాంట్రాక్ట్ల గొడవలకి రైతులతోటి ఆటలు ఆడుకుంటున్నారు. నిజంగా నిన్న జరిగిన సమీక్షలో వాళ్ళని పాల్గొనుకోక కాకుండా రైతుల పాలిట దేవాదుల నీళ్లు ఇవ్వకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఆ ఇద్దరు మంత్రులు రాజీనామా చేయాలి. నిజంగా చిత్తశుద్ధి లేదా? అసలు ఒకరికొకరికి పడదు, ప్రభుత్వంలో ఎవరికెవరో తెలియదు. ఇద్దరు మంత్రులు ఉండి కూడా ఒక కాన్స్టెన్సీలో ఇంకొక కాన్స్టెన్సీకి పోలేని పరిస్థితి, ఇంకో ఎమ్మెల్యే దగ్గర పోలేని పరిస్థితి, ఒక ఎమ్మెల్యేని మాట్లాడుకోలేని పరిస్థితి. వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ కమిషన్ రెడ్డి ఉన్న రోజులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు శని పట్టిందన్నట్టుగానే తయారైపోయింది. ఒక ఎమ్మెల్యే తోటి ఒక్కొక్కరికి పడకపోవడం, ఈ ఇన్ఛార్జి మంత్రితోటి ఈ మంత్రులకు పడకపోవడం, ఈ మంత్రులతోటి ఎమ్మెల్యేలకు పడకపోవడం, ఎవరికి వాళ్ళు పరిపాలన అనేది లేకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా అంతా చిన్నచిన్న అయిపోయింది. అదేవిధంగా అటు ఇటు గాని ఎమ్మెల్యే ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు మొన్న వచ్చి ఓ మీటింగ్ లో దేవాదులకి రివ్యూ మీటింగ్ లో కూర్చొని అన్ని వాటర్ ఇస్తున్నాం, అసలు కాళేశ్వరమే వేస్ట్, ఈ దేవాదులకు మేయే చేసిన నేనే సృష్టికర్త అని మాట్లాడిన అతను ఈ రోజు పత్తా లేకుండా పోయిండు. ఎందుకు మరి 22 ప్రాజెక్టులలో నీళ్లు నింపుతాం, 100 రోజుల కంటిన్యూస్ గా మోటార్ లాంచ్ చేస్తే తప్ప నిండే అని చెప్పి పెద్ద మాట్లాడిన కడియం శ్రీహరి గారు నిన్న రివ్యూ మీటింగ్ పోయి గప్పు చెప్పున కాకుండా కూర్చున్నాడు. మరి ఎందుకో నిన్న వచ్చి బయటకు వచ్చి మాట్లాడలే? నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాట్లాడాలి కదా, మాట్లాడలే. వీళ్ళకు రాజకీయాలు తప్ప రైతుల గురించి కానీ, ఉమ్మడి జిల్లా యొక్క హక్కుల గురించి కానీ, ఉమ్మడి జిల్లా ఉన్న రైతుల గురించి కానీ వీళ్ళకు ఒక బోధన లేదు. ప్రశ్నాపత్రాల లీకేజీల వల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నాయి. ఈ పరిస్థితికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి అని, ప్రశ్నాపత్రాలను అమ్ముకుని విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నరేంద్ర మోడీ గారు పాశవికంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారిని కొడితే రాహుల్ గాంధీ గారి ముక్కులో నుంచి రక్తం చిందింది. ఆ రక్తం ఈ నేలను తడిపింది. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, నరేంద్ర మోడీ గారు
ఈ దేశ ప్రజల కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబంలో రాహుల్ గాంధీ మొదటివాడు కాదు, రాహుల్ గాంధీ చివరివాడు కాదు. ఆనాడు మహాత్మా గాంధీ గారు ఈ దేశం కోసం 30 ఏండ్లు తెల్ల దొరలతో కొట్లాడి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిండు. 30 ఏండ్లలో ఎన్నడూ కూడా తెల్ల దొరలు కూడా లాఠీ ఎత్తడానికి మహాత్మా గాంధీ గారి మీద భయపడ్డారు. అలాంటి మహాత్మా గాంధీ గారిని స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీ తుపాకీ తూటాలకు బలైపోయిండు. అది మీ ఆరంభం. గాడ్సే వారసులు మీరు. గాంధీజీని ఆనాడు పొట్టన పెట్టుకున్నారు. ఆ తర్వాత పేద ప్రజల కోసం ఈ దళితులు, ఆదివాసీలు, గిరిజనులు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేదల కోసం అమ్మ మారిన ఇందిరమ్మను ఈ దేశంలో AK-47 తుపాకీ తూటాలతో తీవ్రవాదులు నేలకు ఒరిగిచ్చారు. రక్తం చిందించిన జాతి ఇందిరమ్మ కుటుంబం. ప్రశ్నాపత్రాలను రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో ఎక్కడెక్కడైతే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో ఆయా రాష్ట్రాలలో ఈ ప్రశ్నాపత్రాలను కోట్ల రూపాయలకు తెగనమ్ముకొని వేలాది కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఈనాడు సొమ్ము మూటగట్టుకొని పిల్లల జీవితాలతో చెలగాట మాడిను. దాన్ని చూడి ఉండబట్టలేక లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అని దేశం నలుమూలలో ఉన్న యువకులు ఢిల్లీ జంతర్ మంతర్లో కదము దొక్కి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేసింది. గత కొన్ని రోజులుగా ఈ డిమాండ్ నిరసన కార్యక్రమాలు జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలలో రాజకీయాలకు అతీతంగా ఈ భారత సమాజం అంతా చైతన్యమై కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందే, ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నోళ్లను జైల్లో పెట్టి కుళ్ళపడవాల్సిందే అని నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమాలను, ప్రజల ఆందోళనను పరిగణలోకి తీసుకొని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేసి ప్రశ్నాపత్రాలు అమ్ముకున్న వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సింది పోయి सही है कि पुलिस वाले थोड़ा मतलब मुझे घसीट के ले गए, बट कान में कह रहे थे कि इस सरकार को हटाइए. एक्चुअली मैं राजस्थान का हूं, इनको हटाइए. हम सिर्फ वर्दी पहने हैं. दूसरा कह रहा है मैं हरियाणा का हूं, इनको हटाइए. तो दैट सेंटिमेंट इज देयर एंड सच्चाई एवरीबॉडी नोस. ओके, उन बेचारों को मतलब ऑर्डर एक्सेप्ट करना पड़ता है तो वो करने हैं. बट इवन पुलिस इज नॉट हैप्पी अबाउट व्हाट हैज हैपेंड. सेंसिबल पुलिस पीपल feel that this is a crime that has been done to the future of our country. This is a crime that has been done to the people we love. They can see their children in this. Yahan to bada clear hai. This is the demand of the students. We fully support it. And whatever andolan is taking place on this front, in Delhi, in any state, anywhere, that has to do with these issues, has to do with student issues. Congress party, 100%, me 100%, and the opposition as a whole, 100% is supporting this. We are going to continue supporting it. The deeper problem is the government. There is a fundamental issue on jobs. But when the Iran war impact is felt, then you will see, oh, they have some demands. What are their demands? The first demand, completely legitimate demand, is that Mr. Dharmendra Pradhan, who has failed as an education minister, who is known to be corrupt, should be relieved of his duties. 100% legitimate demand, nothing wrong with it. He has shown India and the world that he is incapable
ప్రశ్నాపత్రాల లీకేజీల వల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నాయి. ఈ పరిస్థితికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి అని ప్రశ్నాపత్రాలను అమ్ముకుని విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కూటమి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టి అధికారులను, నాయకులను వేధిస్తూ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోంది. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలకు కూడా హత్యా రాజకీయాలు ఆపాదిస్తూ బీసీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. అభివృద్దిపై దృష్టి పెట్టారని తెలిపారు వైసీపీ నాయకులు. తరుణంలో నిన్న ఏదైతే దొంగ కేసులు పెట్టి జట్వాని అనేటువంటి నటిని అడ్డం పెట్టుకుని ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఏ విధంగా జైలు పాలు చేశారు, అదేవిధంగా వాళ్ళు సస్పెండ్ చేశారు, ఇవన్నీ కూడా తప్పు అని అదే సిఐడి నిన్న రిపోర్ట్ చేసినటువంటి సందర్భంలో మొత్తం ఉద్యోగ వర్గాల్లో ప్రజల్లో ఒక చర్చ జరుగుతా ఉంది. ఇంత దుర్మార్గంగా ఎప్పుడూ లేదు ఒక ఐపీఎస్ అధికారులని, అది దళిత అధికారులను సస్పెండ్ చేయడం అనేటువంటిది. అటువంటి సందర్భంలో అదేవిధంగా మిగతా విషయాలన్నీ కూడాను ఈ రోజు పొగాకు రైతులైతేనేమి, ఆక్వా రైతులైతేనేమి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడాను అన్హ్యాపీగా ఉన్నారు. తిరుగుబాటు అనేటువంటిది ఏదైతే ఢిల్లీలో జరిగిందో ఆ కాక్రోచ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జెన్జీ బ్యాచ్ కూడా సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. ఈ యొక్క అక్రమంగా చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించేటువంటి తరుణంలో అనగదొక్కాలి అనే ఉద్దేశంతో ఒక బీసీ సంబంధించినటువంటి నాయకుడు, అదేవిధంగా మాజీ మంత్రి, ఒక డాక్టరు, ఇదే చంద్రబాబు నాయుడు గారి చేత గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి వ్యక్తి ఈ సీనియర్ అప్పలరాజు 10వ తరగతిలో మొదటిగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలోనే తీసుకున్నటువంటి అంత సమర్థుడు. అటువంటి వ్యక్తిని ఈ రోజు ఏ తప్పు చేయకుండా వాళ్ళ కుమారుడు దురదృష్టవశాత్తు కుమారుడు డ్రైవింగ్ లో ఒక వ్యక్తి చనిపోతే దానికి మర్డర్ కేసు, హత్యాయత్నం కేసు అనేటువంటిది, హత్య చేసిన కేసు ఎక్కడ కూడా భారతదేశంలో పెట్టలేదు. మోటార్ వెహికల్ సంబంధించినటువంటి చట్టాలున్నాయి, ఆ చట్టంలో కేసులు పెట్టాలి. గతంలో ఇక్కడ బోండా ఉమా గారు వాళ్ళ పుత్రులైతేనేమి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు బండారు సత్యనారాయణమూర్తి వాళ్ళ కుమారులైతేనేమి అనేక మంది చేసినా కూడాను మా ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదాల్లో కూడాను మోటార్ వెహికల్ సంబంధించినటువంటి చట్టాలు మేము పెట్టినాం కానీ ఏదో ఈ హత్యా కేసులు, హత్యాయత్నం కేసులు పెట్టలేదు. మొట్టమొదటిసారిగా ఈ రోజు ఉత్తరాంధ్రలో బీసీ నాయకులు అనగదొక్కడానికి ఎర్రబుక్కు రాజ్యాంగము పూర్తయిందో ఎక్స్పైర్ అయిందో తెలియదు కానీ ఇప్పుడు ఈనాడు రాజ్యాంగం ప్రకారము ఈనాడులో ఈ రోజు రాశారు సీరియల్ అప్పరాజు ఎందుకు అరెస్ట్ చేయలేదు, తమిళని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఉత్తరాంధ్ర బీసీ నాయకులు ఏదైతే పెట్టారో అచ్చం ఇదే పోలీసులు మరి హోంమంత్రిగా రామోజీరావు గారు అబ్బాయి చేస్తున్నారో తెలియదు కానీ ఆ వార్త రావడము 8 గంటల్లోనే సీరియల్ అప్పలరాజు గారిని అరెస్ట్ చేయడము ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నాము. వారి కుమారుడు ఏదైతే పాపం యాక్సిడెంట్ లో జరిగిందో దాన్ని మేమందరం కూడాను చనిపోయినటువంటి వాళ్ళ మీద సానుభూతి చేస్తూ దురదృష్టకరం జరిగిందంటూనే కోర్టు కూడాను ఆ అబ్బాయికి పూర్తిగా గాయాలు మానేంత వరకు ఆసుపత్రిలో పెట్టి చికిత్స చేయమంటే 1-2 రోజుల్లోనే జస్ట్ ప్రైమరీ ఎయిడ్ చేసేసి ఇమ్మీడియట్ గా మళ్ళీ జైలుకి ఇదే సీరియల్ అప్పలరాజు గారి తీసుకెళ్లేసి తప్పు జరిగింది అని వాళ్ళ కుమారుని హ్యాండ్ ఓవర్ చేశాడు. కానీ ఈ రోజు ఏత్రిగా పెట్టి అతని మీద దొంగ కేసులు పెట్టి చేస్తున్నారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తుంది. బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఉత్తరాంధ్ర బీసీ నాయకులు, ఉత్తరాంధ్ర ఇటువంటి గతంలో లేవు ఇటువంటి కక్ష రాజకీయాలు, కక్ష సాధింపులు. మొట్టమొదటిసారిగా ఉత్తరాంధ్రలో కూడా ఈ చంద్రబాబు నాయుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా. ఖచ్చితంగా ఇది మీకు కూడా అప్లికబుల్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక ఎప్పటికి కూడా కాలం ఒకేలాగా ఉండదు. మీరు చేసేటువంటిది ఒక చర్య చేస్తే తర్వాత 10 చర్యలు కూడాను చట్ట ప్రకారమే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తుందనేటువంటిది హెచ్చరిస్తూ ఇమ్మీడియట్ గా ఇటువంటి కక్ష సాధింపు చర్యలు మానుకుంటే రాష్ట్రం మీద ఫోకస్ చేస్తే కాస్త అభివృద్ధి అయినా చెందదని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది.
తిరుమల క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహం చోరీకి గురవ్వడం టీటీడీ భద్రతా లోపాలను మరియు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతోంది అని ప్రస్తుత పాలనలో మహిళలు, రైతులు, విద్యార్థులకే కాకుండా చివరకు దేవుడికి కూడా రక్షణ లేకుండా పోయిందన్నదని వైఎస్సార్సీపీ నాయకురాలు మండిపడ్డారు. పవిత్ర క్షేత్రమైన తిరుమలలో ఈ రోజు ఆ తిరుమల క్షేత్ర పాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం చోరీకి గురైంది. ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేదు, చిన్నపిల్లలకి రక్షణ లేదు, రైతులకి బీమా లేదు, ఉద్యోగులకి బీమా లేదు, చదువుకునే పిల్లలకి ఫీ రీయింబర్స్మెంట్లు లేవు, ఆరోగ్య వ్యవస్థ బాలేదు. వీటన్నిటితో పాటు ఈ రోజున దేవుడికి కూడా కూటమి పాలనలో రక్షణ కరువైంది. మనందరం కూడా ఎన్నోసార్లు అలిపిరి మెట్ల మార్గం గుండా స్వామివారి దర్శనం చేసుకుని ఉంటాం, కాలినడకన వెళ్లి. ఆ టైంలో మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కనబడుతుంది. అక్కడ దండం పెట్టుకుని ఇంకా మన నడక దారి ముందుకి ధైర్యంగా కొనసాగిస్తుంటారు భక్తులందరూ కూడా. అలా ఎంతో నమ్మకమైనటువంటి 60 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆ పురాతన విగ్రహం ఈ రోజున కూటమి ప్రభుత్వ పాలనలో గౌరవ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు చైర్మన్ గా ఉన్న సమయంలో ఈ రోజు తిరుమల క్షేత్రపాలకుడి విగ్రహం ఆ క్షేత్రంలోనే చోరీకి గురైంది. క్షేత్రపాలకుడు అంటే మీ అందరికి తెలిసే ఉంటుందిగా, ఆ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటాడనమాట. ఆయనకే ఈ రోజు రక్షణ లేదు. ఈ బిఆర్ నాయుడు గారు ఏ ముహూర్తాన చైర్మన్ పదవి తీసుకున్నారో గాని టీటీడీది, అప్పటి నుంచి టీటీడీ మొత్తం మనం ఇంతకు ముందు కని విని ఎరుగని ఎన్నో వింతలు, విడ్డూరాలు, అరాచకాలు, అన్యాయాలు అన్ని మనం కొండపైన చూస్తూ ఉన్నాం. ముందుగా ఎన్ని గోవులు చనిపోయాయో మనందరికీ తెలుసు. ఇదే ఒక పెద్ద అశుభం. అసలు మనకి ఎన్ని గోవులు చనిపోయాయండి ఆయన చైర్మన్ గా ఉన్న టైంలో. అలాగే కొండపై మాంసాహారం, మద్యం విచ్చలవిడిగా దొరుకుతుండడం, గంజాయితో బ్యాచ్లు కొట్టుకోవడం. ఇక పోనీ దర్శనాల విషయంలో ఏమైనా కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారా అంటే అది లేదు. తొక్కిసలాటలు, భక్తులు చనిపోవడం, గాయాల పాలవడం, వీటన్నిటికీ తోడు ఈ రోజు ఆ క్షేత్రపాలకుడి విగ్రహమే చోరీకి గురవడం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఇప్పుడు చోరీకి గురైనటువంటి హనుమంతుడి విగ్రహానికి ఎంత వైభవంగా పూజలు జరిపిస్తారు. మరి ఈ రోజున ఆ విగ్రహం చోరీకి గురైందే, సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డ్ అయిందే. మొత్తం ఒక టీటీడీ యొక్క భద్రతా వ్యవస్థ పైనే ఈ రోజున ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదా ఈ సందర్భంలో. మరి ఎందుకు ఒక్కళ్ళు కూడా వచ్చి మాట్లాడట్లేదు? ఒక్కళ్ళు కూడా ఎందుకు దీని మీద ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు? ఎక్కడ ఏ మెట్లు అడగాలని ఆలోచించుకుంటున్నారా? ఇంకా మళ్ళీ ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు వెంటనే ఈ తప్పులన్నిటికీ కూడా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ఎందుకంటే 1 కాదు 2 కాదు, మీరు వచ్చిన దగ్గర నుంచి అబద్దాలు, లడ్డూలో కల్తీ జరిగిందని ఏ రోజైతే మీరు మొదలు పెట్టారో ఆ రోజు నుంచి వరుసగా అన్ని మీ తప్పులే కనబడుతున్నాయి. తిరుమల ధర్మక్షేత్రంలో అత్యంత ఘోరమైనటువంటి అపచారం కూటమి పాలనలో చంద్రబాబు గారి ఏలుబడిలో సనాతన వాదానికి కట్టుబడున్నటువంటి బ్రహ్మర్షి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్న ధార్మిక మండలి సారథ్యంలో ఉన్నటువంటి టీటీడీ పాలనా వ్యవస్థలో కొన్ని సంవత్సరాలుగా, చరిత్ర కందని సంవత్సరాలుగా 7వ మైలు దగ్గర పూజలు అందుకుంటున్నటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని, ఆ ప్రతిమను దొంగలు దొంగిలించుకుపోయారు. మొన్న ఈ మధ్యనే జరిగినటువంటి హనుమాన్ జయంతి రోజున టీటీడీ సాక్షాత్తు పెద్ద అధికారులు అక్కడ చాలా ఆర్భాటంగా ఆ ఆంజనేయుని ప్రతిమకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించినారు. ప్రతి సంవత్సరము కూడా నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉన్నది. ప్రతిరోజు కాలినడకన పోయేటువంటి దాదాపు 25,000 మంది భక్తులు, అలాగే సరిగ్గా ఆంజనేయ స్వామి ఇక్కడ పూజలు అందుకుంటున్నటువంటి సంగతి తెలిసి కార్లలోనూ ఇతర వాహనాలలోనూ వచ్చేటువంటి భక్తులంతా కూడా
ఆ 7వ మైలు దగ్గర ఉన్నటువంటి ఆ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూసి వెంటనే దిగి ఈ స్వామి వారిని, చిన్న స్వామి వారికి పూజలు జరపటం అన్నది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటివి. నేనే దాదాపు 60 సంవత్సరాలకు పైగా అక్కడ ఆ ప్రతిమను పూజలు అందుకుంటున్నటువంటి స్థితిని, అప్పటికీ పెద్ద విగ్రహం లేదు. పిఆర్కే ప్రసాద్ గారు ఆ పెద్ద విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. ఆయన ఏర్పాటు చేయటానికి పూర్వమే 100 సంవత్సరాలుగా ఈ చిన్న రాతి విగ్రహం అక్కడ పూజలు అందుకుంటున్నటువంటి సంగతి అందరికీ కూడా తెలుసును. చంద్రబాబు నాయుడు రివ్యూ మీటింగ్ లో ధరలు తగ్గకూడదని చెప్పినప్పటికీ మరుసటి రోజే పొదిలి, టంగుటూరు, కనిగిరి, కందుకూరు వంటి ప్రాంతాల్లో పొగాకు ధరలు బాగా పడిపోయాయని తెలిపారు మాజీ సీఎం జగన్. రైతుల ప్రయోజనాల కోసం వ్యాపారుల మధ్య పోటీ పెంచి మంచి ధర అందించడానికి పొగాకు బోర్డును ఏర్పాటు చేస్తే దానికి విరుద్ధంగా వ్యాపారుల సిండికేట్ వ్యవస్థ నడుస్తోంది అని మండిపడ్డారు. నాయుడు గారు రివ్యూ మీటింగ్లు పెట్టి 200 ధర తగ్గకూడదు అని చెప్పి ఆయన చెప్తే, ఆయన చెప్పిన మరుసటి రోజే పొదిల్లో 179, టంగుటూరులో 184, కనిగిరిలో 184, కందుకూరులో 186, జంగారెడ్డిగూడెంలో 170, గోపాలపురంలో 170 ఈ రేట్లకు తగ్గిపోయి కొనుగోలు చేస్తా ఉన్నారు అని అంటే సిండికేట్ ఏ రకమైన బలం ఉంది అన్నదానికి నిదర్శనం ఇది. నిజంగా మొట్టమొదటిసారిగా అసలు టొబాకో బోర్డు ఎందుకు పెట్టినారు? టొబాకో బోర్డులో రైతులకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో వ్యాపారులను ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఆ ప్లాట్ఫామ్లో వివిధ రకాల వ్యాపారాలు పార్టిసిపేట్ చేస్తే ఆ వ్యాపారులు పార్టిసిపేట్ చేసిన నేపథ్యంలో కాంపిటీషన్ క్రియేట్ అవుతుందని, తద్వారా రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో టొబాకో బోర్డు అనేది క్రియేషన్ అనేది జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పుణ్యాన ఏ రకంగా పరిస్థితి మారిపోయిందనంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తూనే ఈ సిండికేట్కి అందరికీ కూడా కొమ్ములు వస్తాయి. సిండికేట్ మొత్తం ఏకమయ్యి చంద్రబాబు నాయుడు చెప్పేది మాత్రం చెప్తా ఉంటాడు, మనం చేసేది మనం చేస్తా ఉంటాం అనే ధైర్యము ఈ పంటే కాదు, ఆక్వా పంటకైనా అంతే, ఈ పంటకైనా అంతే, ఏ పంట అయినా అంతే. దళారీల వ్యవస్థనే నడుస్తూ ఉంది. వెంటనే ధరలు పతనమైపోయి చివరికి ఈ రకమైన దారుణమైన రేట్లకు పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉంది. చివరికి ఇంకా రైతులు ఇంకా ఏదో ఒక రేటు కొనుక్కోండి నాయన, మేము మమ్మల్ని బతికించండి స్వామి అనే పరిస్థితిలోకి రైతులు తెగ అమ్ముకునే పరిస్థితిలోకి వ్యవసాయం అంతా కూడా దిగజారిపోతా ఉన్న పరిస్థితులే కనిపిస్తూ ఉంది. గతంలో మనం వచ్చినప్పుడు మార్క్ఫెడ్ను కూడా కాంపిటీషన్ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా మార్క్ఫెడ్ను ప్లాట్ఫామ్ మీదకి దింపినాం. ఎప్పుడైతే మార్క్ఫెడ్ను రాష్ట్ర ప్రభుత్వం ప్లాట్ఫామ్ మీదకి దింపి ఎప్పుడైతే కొనుగోళ్లలో పార్టిసిపేట్ చేసే కార్యక్రమం ఎప్పుడైతే రైతుల తరపున మార్క్ఫెడ్ రంగప్రవేశం చేసిందో అప్పుడు మార్కెట్లో కాంపిటీషన్ జెన్యూన్గా క్రియేట్ అయింది. ఆ రోజుల్లో మార్కెట్లో మనం ఆ రకమైన కాంపిటీషన్ క్రియేట్ చేయగలిగినాం కాబట్టి సిండికేట్ను, కార్టెల్ను బ్రేక్ చేసినాం. సిండికేట్, కార్టెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో, గవర్నమెంట్ ఎప్పుడైతే సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టిందో అప్పుడు భయం మొదలయ్యి రేట్లు పెరిగినాయి. అసలు ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత కూడా రేట్లు ఇంత దారుణంగా పడిపోయిన తర్వాత కూడా పరిస్థితి ఏమిటి అని అంటే 94 రోజులు అయిపోయినా కూడా కొనుగోలు చేసింది కేవలం పండిన పంటలో 16.5% మాత్రమే